ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఆహార కల్తీపై ఉక్కుపాదం, ఈగల్ హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యం. పంటల మార్పిడిపై రైతుల్లో అవగాహన తీసుకురావాలి. సన్న బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలను అందించే ప్రణాళిక. ఏది రేషన్ షాపుల్లోనట సన్న బియ్యమే కాదు ఇంకా నిత్యావసరాలు అందిస్తారట. 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆహార కల్తీ నియంత్రణకు ఈగల్ హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణకు తగిన పగడ్బందీ వ్యవస్థ రూపొందిస్తామన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే బృహత్తర లక్ష్యంతో ప్రారంభించిన సన్నబియ్యం పథకం విజయవంతమైందని, తదుపరి లక్ష్యం దిశగా దృష్టి సారించామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతికతల పెంపుతో పాటు పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారట. ఇప్పుడు ఆహార కల్తీ మీద మాట్లాడుతున్నారు. ఎట్లుంటుందంటే వీళ్ళు మాట్లాడే విధానము, వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆడ జర్నలిస్ట్ అడుగుతాడు, సార్ ఏంది ఫుడ్ ఈ ఆహార కల్తీ చాలా దారుణంగా తయారైంది రాష్ట్రంలో అంటే, ఉక్కుపాదం మోపుతాం మేము రేపటి నుంచి అంటాడు. కథం అదే టైటిల్ తెల్లారి పేపర్లల్లో ఛానళ్ళ థంబ్నెయిల్ కింద అదే వచ్చేస్తుంది. మరి ఆ ఉక్కుపాదం ఏది? మీరు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తెలంగాణలో ఎంతమంది ఉన్నారని కొట్టండి, చాట్ జీపీటీని అడగండి. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తెలంగాణ వ్యాప్తంగా కేవలం జిల్లాకొక్కరు ఉన్నారు. ఆ జిల్లాకొక్క మొన్న రీసెంట్గా 2022లో ఏదో రిక్రూట్ చేసిన 20 మంది 2024-25లో రిక్రూట్ అయినట్టున్నారు, అపాయింట్ అయినట్టున్నారు. అంతకలిపితే జిల్లాకొక్కరే ఉన్నారు. అంతకుముందు అసలు అది కూడా లేకుండే. ఒక జిల్లాకి ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసరు ఏం తిరుగుతాడు, ఎక్కడ పోతాడు? ఆహార కల్తీ అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు ఉక్కుపాదం మొత్తం అంటున్నారు, మీరు లెక్కలు తీయండి. ఫుడ్ కల్తీలో ఇంతవరకు పట్టుబడ్డ కేసుల్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలే. ఒకటే ఒక కేసు ఏదో నమోదైనట్టు ఇంతవరకు ఒక్కడి తెలంగాణలో జైలుకు పోయినోడే లేడు. అంటే ఎక్కడ ఆహార కల్తీ జరగలేదా? పొద్దున్న లేస్తే నీళ్లు కల్తీ, పాలు కల్తీ, హోటళ్లలో ఫుడ్ కల్తీ, రకరకాల హోటల్లో పట్టుకున్నారని మనం వార్తలు చూస్తున్నాం అక్కడక్కడ. మరి పట్టుకున్న ఏ దగ్గర కూడా ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు నమోదు కాలేదంటే మరి ఏం చేస్తున్నట్టు? అసలు ఆఫీసర్లు ఏరి, రిక్రూట్మెంట్ ఏది? ఎంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఉండాలి? అవసరమైతే జిల్లా స్థాయి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కొంతమంది టీం, మండల స్థాయిలో కొంతమంది టీంతో ఈ యొక్క రిక్రూట్మెంట్ అవసరం తెలంగాణకి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఎంతమంది ఇందులో రిక్రూట్ చేసినా అది పెట్టుబడి కింద పెడుతున్న డబ్బు కిందనే మనం చూడాలి. ఎందుకనంటే ఒకవేళ ఆ కల్తీ లేని ఆహారం ప్రజలకు అందితే, ప్రజల ఆరోగ్యంగా ఉంటే ప్రజలు ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుతారు. ప్రజలు రోగాల బారిన పడితే ఈ రాష్ట్రం ఆదాయం ఎట్లా పెరుగుతుంది? అందుకే అది ఆ ఫుడ్ సెక్యూరిటీ జాబ్స్ మీద కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ మీద కానీ పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఈ రాష్ట్రానికి వెల్త్, సంపదని తీసుకొచ్చేదే, ఉత్పత్తి తీసుకొచ్చేదే. ఆ దిశగా ఆలోచించాలా. ఈ స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఎంత దారుణమైన కల్తీ తయారైంది. ఎక్కడ చూడు కల్తీయే. ఇది పేరుకే, అంతకుమించి అని మీరు చూడండి, కొట్టి చూడండి, చాట్ జీపీటీని అడగండి. ఇది రాబోయే రోజుల్లో చాలా దారుణం. ఇప్పుడు ఈ అడల్ట్రేషన్ అన్నది చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మిల్క్ కానీ ఇట్లాంటి కొన్ని ఆహార పదార్థాలు, ఈ కెమికల్స్ వీటితో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు మన పిల్లలకి, మనం తినడం ఒకటి, మన పిల్లలకి ఇవ్వడం వల్ల సో చాలా రకాల సమస్యలు వస్తాయి. అమ్మాయిలకి ఇంకా భయంకరమైన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మీరు తెలంగాణలో ఉన్న ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎంతమంది? నేను ఇంతమంది దీంట్లో అడిగిన, జెమినీలో అడిగితే నాకు ఏం చెప్పిందంటే యాక్చువల్గా 100 to 150 మెంబర్స్ ఉండాల్సిన చోట తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ల సంఖ్యకు సంబంధించి తాజా సమాచారం ఇక్కడ ఉన్నది. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 30 నుంచి 35 మంది ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంటే జిల్లాకు కూడా ఒక్కరు లేనటువంటి పరిస్థితి.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సగటున ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్య చాలా తక్కువ అని అధికారులు భావిస్తున్నారు. 2022లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC 24 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. వీరికి సంబంధించిన ఎంపిక జాబితా 2024-25 మధ్యలో వెల్లడైంది. మంజూరైన పోస్టులు గత ప్రభుత్వం సుమారు 30 మంది FSO పోస్టులను మరియు 10 మంది డెసిగ్నేటెడ్ ఆఫీసర్ల పోస్టులను మంజూరు చేసింది. ఆహార కల్తీని అరికట్టడానికి ఇదంతా వేరే. సో ఇట్లా జిల్లాకు ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇక మీరు ఏం ఉక్కుపాదం మోపుతారు? లేకపోతే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో మంత్రి పోయి హోటళ్ళ మీద పడతారా? కాదు కదా. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అన్నది నా ప్రశ్న. అక్కడ ఆఫీసర్లు లేరు, రిక్రూట్మెంట్ లేదు. ఆఫీసర్ లేనప్పుడు ఆహార కల్తీని ఎట్లా అడ్డుకుంటారు? నా ప్రశ్న అది. అండ్ రెండో ప్రశ్న, ఇంతవరకు నమోదైన కేసులెన్ని? మీరు అడగండి, ChatGPTని అడిగితే చెప్తుంది. ఏమైంది? సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఇది. సో దీని మీద ప్రభుత్వాలు ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ మిగతా వార్తల్లో రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులట. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు అందజేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభ భవనంలో ఆ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిరట. బాగానే ఉంది, రేషన్ కార్డు ఇవ్వడం తప్పులేదు, పేదలకి సన్నబియ్యం ఇవ్వాల్సిందే, ఇంకా అవసరమైతే ఆ నిత్యావసర సరుకులు కూడా అందించే ప్రయత్నం చేయండి. కానీ ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదలు? మొత్తం దాదాపు 3 కోట్ల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. అంటే హోల్డర్స్ అంటే అందులో ఉన్న సభ్యులు అందరు కలిస్తే దాదాపు 3 కోట్లు దాటుతున్నారు. మరి అంతా పేదరికమే ఉందిగా. తెలంగాణ మొత్తం పేదరికమే ఉందిగా దాని ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ మిగతా వార్తల్లో రేపటి నుంచి జనగణన తొలి దశ అట. ఎక్కడ? తెలంగాణలో. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు తెలంగాణలో జరుగుతుందట. అదే నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందట. సో అంటే మన జనాభాను లెక్కిస్తారనమాట, ఎంతమంది ఏంటి అన్నది.